రంగుల ప్రపంచం, అందమైన రంగుల ప్రపంచం, అభిమానులు, డబ్బు, సన్మానాలు, లగ్జరీ లైఫ్ ఇలాంటివన్నీ ఊహించుకొని తాము గొప్ప నటులం అనుకొని నటించగలం అంతకంటే మించి అని చెప్పి కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు పల్లెటూర్ల నుంచి రావటం జరుగుతుంది. అలాగే మరి కొంతమంది మన టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీలో ఆదర అభిమానాలు బాగుంటాయని చెప్పి విదేశాల నుంచి కొంతమంది మోడల్స్ కూడా రావడం జరుగుతుంది. అలా వచ్చిన వారికి నిజంగా అవకాశాలు దొరుకుతున్నాయా? అన్ని రంగాల్లో ఉన్నట్టే ఇక ఈ రంగంలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది గుంటనక్కలు, కొంతమంది అవకాశవాదులు, కొంతమంది రాబందులు ఉన్నారు. తెర వెనుక సినీ భాగవతం కథలు తెలియక వచ్చినటువంటి అమాయకులకి ఏం జరిగింది తెలుసుకోవాలంటే చూస్తుండండి. రాక్షసుడు ప్రేమించిన అప్సరసలు ఇలాంటి ఒక స్టోరీ తీద్దామని ఒక యువకుడు తన ఆస్తులన్నీ అమ్ముకొని సినిమా నిర్మిద్దామని వచ్చాడు. కానీ అతనికి ఊహించని అనేక వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఏం జరిగింది, అసలు సినిమా తీయడా, ఎటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు, ఏం జరుగుతుంది అనేటటువంటి చాలా వింత విచిత్రమైన అనుభూతులు సాగే స్టోరీ నెరేషన్ వీడియో. రాక్షసుడు ప్రేమించిన అందమైన అప్సరసలు చూస్తుండండి. అలాగే సినిమా రంగానికి ఏ సంబంధం లేని ఒక యువకుడు తన ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి ఒక మంచి సినిమా నిర్మించాలనుకుంటాడు. కానీ అతనికి ఊహించని చేదు అనుభవాలు, మంచి అనుభవాలు చాలా జరుగుతుంటాయి. అవి ఏం అనుభవాలు, ఎలాంటి అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే రాక్షసులు ప్రేమించిన అందమైన అప్సరసలు. అలాగే సీనియర్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, సీనియర్ రైటర్స్, కొత్త రైటర్స్, సీనియర్ స్టార్ హీరో హీరోయిన్లు, కొత్త హీరో హీరోయిన్లు. నిజ జీవితం ఎలా ఉంటది, తెర మీద ఎలా ఉంటది, తెర వెనుక ఎలా ఉంటది, ఎవ్వరు చెప్పినటువంటి ఊహించని మలుపులతో తిరుగుతున్నటువంటి కొత్త సినిమా వీడియో స్టోరీ నెరేషన్ చూస్తుండండి. ధారావాహికం. మీకు ఇష్టమైన నటీనటుల గురించి కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆ సినిమాల గురించి వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు మనం ఎన్నో సినిమా రంగానికి సంబంధించిన వార్తలు, వీడియోలు చూస్తుంటాం సోషల్ మీడియాలో. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనే దాని మీద కూడా విశ్లేషణ రావటం జరుగుతుంది. చూస్తుండండి. రాక్షసుడు ప్రేమించిన అందమైన అప్సరసలు చూస్తుండండి. సినీ రంగంలో ప్రముఖులకి కొంతమందికి స్టార్ హోటల్స్, గెస్ట్ హౌస్లు ఉంటాయి. ఏ ఆడిషన్స్ అయినా కూడా అక్కడే ఎందుకు నిర్వహిస్తుంటారు. అందులో కొన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనుషులు కాదు కదా, పోలీసులు కూడా ప్రవేశించలేనటువంటి విధంగా ఉంటుంది. ఎందుకు, ఏమిటి, రహస్యాలతో కూడుకున్నటువంటి ఉత్కంఠ భరితంతో చాలా అద్భుతమైనటువంటి మలుపులు తిరుగుతూ వెళ్తున్నటువంటి రాక్షసుడు ప్రేమించిన అందమైన అప్సరసలు చూస్తుండండి. మీకు నచ్చని కింద కామెంట్ చేస్తే తదుపరి దాంట్లో మళ్ళీ వాటి గురించి కూడా విశ్లేషణ ఇవ్వటం జరుగుతుంది. మనం చూసే సినిమా రంగం వేరు, రియల్ లైఫ్ వేరు. తెలుసుకోవాలనుకుంటే చూస్తుండండి. రాక్షసుడు ప్రేమించిన అప్సరసలు, సినీ పండితుడు మధుబాబు చెప్పిన కొత్త సినిమా స్టోరీ చూస్తుండండి. చాలా అద్భుతమైన స్టోరీ. మీ మనసుకు గిలిగింతలు పెడుతుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది, నవరసాల్లో ముంచి తేలుస్తుంది. చూస్తుండండి. రాక్షసుడు ప్రేమించిన అందమైన అప్సరసలు. యూట్యూబ్ ఛానల్ సినీ వేదం 3లో చూడండి.